మారుతి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సింపతి కోసం ఏడ్చారా? మారుతి గారి కెరియర్ ఒక చిన్న మూవీ 50 lakhs తో తీసిన ఈ రోజుల్లోతో స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన కెరియర్ మొత్తంలో తీసింది 10 మూవీస్. రాజాసాబ్ 11th మూవీ. 2022లో ఫాదర్ చనిపోవడం, అదే టైంలో ఆయన పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ అవడంతో చాలా లో అయిపోయాడు. ఒక డిప్రెషన్ ఫేస్ లోకి వెళ్ళిపోయాడు. అదే టైంలో ప్రభాస్ ని కలిసే అవకాశం వచ్చింది. తన దగ్గరున్న ఒక ఐడియాని ప్రభాస్ కి చెప్పడం, డార్లింగ్ ఒప్పుకుంటాడని అనుకోలేదు. కానీ కథ నచ్చడంతో తన రేంజ్ డైరెక్టర్ కాకున్నా కూడా కేవలం కథ నచ్చింది అని సినిమా తీద్దామని చెప్పాడు. మీకు గుర్తుంటే మారుతితో ప్రభాస్ సినిమాని న్యూస్ రాగానే ప్రభాస్ ఫ్యాన్సే ట్రోల్ చేశారు, తనతో సినిమా ఏంటి అని. ఈ ట్రోల్స్ ని చూసిన మారుతి గారికి రాక్ సాలిడ్ గా సపోర్ట్ గా ఉన్నది ప్రభాస్. అనుకున్న బడ్జెట్ మారిపోయింది. చిన్నగా అనుకున్న సినిమా 500 crores అయింది. ఇప్పుడు మీరే చెప్పండి, తన లాస్ట్ సినిమా తీసింది 12 కోట్లు పెట్టి. అలాంటి డైరెక్టర్ కి ఒక పెద్ద స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం, అది 500 crores బడ్జెట్ తో. తను ఇచ్చిన ఒక ఛాన్స్ తో ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడున్నాడు. తన లైఫే మారిపోయింది ప్రభాస్ చేసిన ఒక్క పనికి. ఇవన్నీ గుర్తుకు వచ్చి తను ప్రభాస్ను చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.